హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు టెక్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ మరియు ఈమెయిల్ ద్వారా పొందగలరు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్స్ వాడే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే రెడ్మీ మొబైల్స్కి ఓటీఏ ద్వారా ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ మీరు చేసుకోవడం వల్ల మీ మొబైల్లో చాలా ఫీచర్స్ యాడ్ అవ్వబోతున్నాయి. సో ఆ అప్డేట్ ఏంటో, ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం నెట్ని ఆన్ చేసి పెట్టుకోవాలి, నెట్ ఆర్ వైఫై. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, టూల్స్లో అప్డేటర్ అని ఉంది. సో ఈ అప్డేటర్ని మనం ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మన వర్షన్ చూపిస్తుంది MIUI 8 అనేసి. సో ఇక్కడ చెక్ చేస్తుంది అప్డేట్ ఏంటనేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్డేట్ అని వచ్చేసింది. ఈ అప్డేట్ వచ్చేసేసి స్టేబుల్ 30 MB ఉంటుందన్నమాట, చాలా తక్కువే. అయితే ఇక్కడ మనకు చూడండి ఈ అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేసి. సో ఇక్కడ మీరు చూస్తే సిస్టమ్ సంబంధించి అయితే న్యూ అప్డేటెడ్ గూగుల్ సెక్యూరిటీ పార్ట్ 2 ఇక్కడ డేట్ ఇచ్చాడనమాట, ఈ డేట్ నుంచి. అండ్ ఫిక్స్ ఇష్యూస్ విత్ పాపప్స్ ఆఫ్టర్ అన్మౌంటింగ్ SD కార్డ్స్ అనేసి, అంటే చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు ఫిక్స్ చేస్తున్నారు. సో అండ్ ఇక్కడ టెలిఫోన్ అపేర్డ్ ఇన్ గ్లోబల్ బిల్డ్స్ అని, ఇది కూడా ఒక ప్రాబ్లం అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి లాక్ స్క్రీన్ స్టేటస్ బార్, నోటిఫికేషన్ బార్. కొన్నిసార్లు లాక్ స్క్రీన్ స్టేటస్ బార్ సరిగా చూపించట్లేదని అండ్ షేడ్గా చూపిస్తుందనేసి, సమ్ టైమ్స్ బ్లాంక్గా చూపిస్తుందని, దాని గురించి కూడా ఫిక్స్ చేశారు అనమాట బగ్స్. అండ్ ఇక్కడ గ్యాలరీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. కెమెరా కుడ్ నాట్ బి ఓపెన్ ఇన్ సమ్ కేసెస్, అంటే కొన్నిసార్లు మనం కెమెరా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు అండ్ కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది మనం కెమెరా ఓపెన్ చేస్తే, నాట్ సపోర్టింగ్ అనేసి. దాని బగ్స్ కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు. అండ్ మెయిన్లీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి అదర్స్ అనేసి న్యూ వర్షన్ అనమాట. ఎయిర్టెల్ వరల్డ్ సపోర్ట్స్ 06 and 14. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు ఎయిర్టెల్ వాళ్ళు త్వరలో వోల్ట్ సపోర్ట్ చేసే నెట్వర్క్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెడ్మీ మొబైల్స్కి వాళ్ళకు మాత్రమే ఇది ఇచ్చారనమాట, ఇంకా ఏ మొబైల్స్కి రాలేదు మీరు చెక్ చేసుకుంటే. సో యాక్చువల్గా వోల్ట్ సపోర్ట్ చేయాలంటే ఆ నెట్వర్క్ కంపెనీ వాళ్ళు అన్ని మొబైల్ కంపెనీ వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలి. ఒప్పందం చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వాళ్ళ మొబైల్స్కి సపోర్ట్ చేసుకునే విధంగా ఆ హెడ్స్ని వాళ్ళకు ప్రొవైడ్ చేయాలన్నమాట. సో వన్స్ ఆ మొబైల్స్ వాళ్ళు ఆ హెడ్స్ని దెన్ ఆ యొక్క సాఫ్ట్వేర్ని వాళ్ళ మొబైల్స్కి OTA సపోర్ట్ ద్వారా పంపించాలి అని ఇన్స్టాల్ చేయించాలన్నమాట. అలా చేస్తేనే ఈ యొక్క వోల్ట్ అనేది వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మిగతా అన్ని కంపెనీల కంటే కూడా ముందుగా రెడ్మీ మొబైల్స్ వాళ్ళకు మాత్రం ఈ యొక్క ఎయిర్టెల్ వోల్ట్ సపోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఇది యాడ్ అయింది. సో ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఏదైనా ఎయిర్టెల్ లేటెస్ట్ సిమ్ కన్నా మీరు దీనిలో వేసుకొని చూసుకుంటే ఎయిర్టెల్ వోల్ట్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు వోల్ట్ అంటే ఏంటో, వాయిస్ ఓవర్ LTE సపోర్ట్ అనమాట. అంటే మీకు ఇది ప్యూర్ 4G అనమాట. మీకు ఇందులో ఇంటర్నెట్ లేకపోయినా కూడా వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. దీనికోసం మీరు టాక్ టైం ₹1 కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్గా వచ్చిన రెడ్మీలో అప్డేట్ అనమాట. మీరు కన్నా దీన్ని అప్డేట్ చేసుకుంటే మీకు ఈ బగ్స్ అన్ని ఫిక్సెస్ అయ్యి ఎయిర్టెల్ యొక్క వోల్ట్ మీకు సపోర్ట్ చేస్తుంది అండ్ మీ మొబైల్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్. మరో కొత్త టాపిక్తో త్వరలో నేను మీ ముందుంటాను. చూస్తూనే ఉన్నాను టెక్ శివ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్, బాయ్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ అవర్ ఛానల్. కీప్ స్మైలింగ్, బాయ్.